నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను. అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే. అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం. అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు, సమయాభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువసేపు మాట్లాడలేను. అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మననం చేసుకోవటం, వారికి మన స్మృత్యంజలి ఘటించడం, ఆ అవకాశాన్ని యాలగడ్డ మన లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను. చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు, నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే, నా స్టార్ స్టేటస్, నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను. ఆ డెడికేషన్, ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్డమ్ని పొందేలాగా, చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్. అది కూడా వరుసగా చెప్తాను. ఒకరోజు అమ్మగారు నెల్లూరులో ఉంటుండేవారు, నాన్నగారును, నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు ఇటు వెళ్తుండేవాడిని. అది 1981 ఆ సమయం 81. ఆ సమయంలో అరే నాన్నారే, నేను అభిలాష అనే నవల చదివానురా, అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అండ్ అది చదువుతుంటే నాకు ఏదో నువ్వే గుర్తుకొస్తున్నావు, నువ్వే ఇది ఉంది, బహుశా యండమూరి రైటర్ కూడా నీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాశారేమో అనిపిస్తుంది అనేసరికి అవునా, బాగుందాం, అంత బాగుందమ్మా, నాను చదువుతావు, నువ్వు చెప్పమ్మా నాను. అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది, నేను కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది. సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన 2-3 days 2 weeks లోపల అండ్ మన కేఎస్ రామారావు వచ్చి, బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది, మీరు మాకు చేయాలి, దాని పేరు అభిలాష. ఏమి కాకతాళీయం, ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవి అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసి పెట్టుంది. ఆ రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది, నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక మన స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగజేసిన సినిమా ఒక అభిలాష. ఆ అభిలాష సాంగ్స్ వేళ మార్నింగ్ నేను రాడిసన్లో జిమ్ చేస్తుంటే వాడు మొత్తం నేను వచ్చారు కదా హుషారు వేసాడు, మొత్తం నీ సాంగ్స్ పెట్టాడు. ఆ సాంగ్స్లో యూరేకా సాగమిక ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్రం గడు గంగావతి, భీమిలి, ఈ రోడ్లోనే ఎగిరి డ్యాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు, అవన్నీ గుర్తుకొస్తుంటే వాట్ ఏ స్వీట్ మెమరీ. మార్నింగ్ 5:30, 6 o'clockకి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చాను. అదంతా కూడాను కేఎస్ రామారావు గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, మన కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరి యొక్క, ఇళయరాజా గారు ముఖ్యంగా, వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది. ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఆ సినిమా దాని ప్రభావం ఎంతంటే ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే, అండ్ మనకేమీ లేదు కదా, మనకేం చేయలేము, మనకు దిక్కుమొక్కు లేదు, మనం ఒంటికాయ సొంటుకొమ్ము లాంటి వాళ్ళం, ఎలాగ రాణించాలి ఇక్కడ, ఎలా డబ్బు సంపాదించాలి, లేదా ఎలాగా ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్, మంచి ఆన్సర్ అది. అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈ రోజుకి నన్ను మీటింగ్ చాలామంది చెప్తుంటారు, సార్ ఈ రోజున మేము పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమీ లేని క్షణంలో, ఏం లేని టైంలో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది అంటుంటే వావ్ అంటుంది. అది ఆయన బ్రెయిన్ చైల్డ్ కానీ బయట మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంతో క్రెడిట్ మేము తీసుకుంటాం, అంతే ఆనందం ఆయన ఎంత పొందారో అంతే ఆనందం మేము పొందుతున్నాం. ఆ రకంగా వచ్చిన తర్వాత వచ్చే సినిమాలు మరణమృతం కానివ్వండి, రక్త సింధూరం కానివ్వండి, అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు మనం లిస్ట్ చూసాం. ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది. కాబట్టి నా యొక్క ఎదుగుదలలో, నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభాగం మా యండమూరి గారికి ఉంది. నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ యండమూరి గారు, ధన్యం. తర్వాత ఇందాక ఒక మాట అన్నారు, అది కంక్లూడ్ చేస్తాను. నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని.
ఆటోబయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను. నువ్వు ఎక్కడ టైం ఉంటుందిలే, నీవు చెప్పు, మేము ఎవరు రాసుకుంటాం, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఖచ్చితంగా చెప్పు, చెప్తే రాస్తాను. నిజంగా యండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకోకుండా ఉండదనుకోండి, ఎవరు ఒప్పుకు తీరాల్సిందే. ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది యండమూరి వీరేంద్రనాథ్ గారు. అలాంటి గొప్ప కలం, బలం, మేధస్సు ఉన్నటువంటి యండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక. అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది, ఇది జరిగి తీరుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సాలిడేట్గా, కాంక్రీట్గా లేదు. అండ్ యండమూరి గారు అన్నారు, మీ మాట చొప్పున అనేస్తున్నాను, ఇట్స్ ఎ కమిట్మెంట్ పబ్లిక్లో. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది. అది చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడు వాట్ అ వండర్ఫుల్ టైం. మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్. అది మనం అందరం గర్వించదగ్గాలి. ఆన్ ద లైటర్ నోట్, ఇప్పుడు మీరు ఇక్కడే కాదు, బాంబేలో కూడా ఏదైనా ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ పార్టీస్కి లేకపోతే పబ్స్కి వెళ్తే దాని లాస్ట్ సాంగ్ ప్లే చేసేది బాలకృష్ణ గారిది అని జై బాలయ్యతో ఎండ్ అవుతుంది. అని ఎంత పెనెట్రేట్ అయింది మన తెలుగు సినిమా అనేది. అండ్ మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు. అండ్ కేరళలో ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్స్ నాట్ అ నార్మల్ అచీవ్మెంట్. కేరళలో ఈజ్ ఈక్వల్, కేరళలో కానీ, అండ్ ద ఫస్ట్ తెలుగు స్టార్ టు బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఈక్వల్ స్టార్, వాళ్ళతో సమానంగా బన్నీని. అండ్ ప్రభాస్, మై డార్లింగ్ బ్రదర్, టుడే హీస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. ఒక తెలుగువాడు అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు, పెద్ద సినిమా వస్తుంది అని. అండ్ ద హ్యూమిలిటీ, ప్రభాస్కున్న హ్యూమిలిటీ, దట్స్ హ్యాట్స్ ఆఫ్. దట్ ఈస్ తెలుగు. ఎప్పుడు మనం టామ్ కొట్టుకోలేదు, ఎప్పుడు పెద్దలైనా పెద్ద చిన్న అని చూసుకుంటూ. మహేష్ గారిదిను, మా మిత్రుడు మహేష్, మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా ఈజ్ సపోజ్ టు బీ the highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. Rajamouli garu, he went and planted the Telugu cinema across the world. Keeravani garu, the first Keeravani garu, and the first Oscar award for Telugu cinema, not Indian cinema. Indian cinema ki Telugu cinema ki the first Oscar he went and got it. And there are so many great achievements which we've been having it now. And what a golden era. It's a phenomenal golden era. And to celebrate this is the best time, I thought. And I thank the Malaysian government and especially Kamal Nath sir to come forward and support us on this event. And we need the support of all the media and everybody to make this a grand success. With this event, we are also movie artist associations ki we are planning to raise funds. Why do we need funds? మా దగ్గర దాదాపు 800 చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉన్నప్పటికీను మేము ఒక 100-150 మంది ఆర్థికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. మిగతా వాళ్ళకి 100% మెడికల్ క్యాంప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి, పేరున చాలామందికి హెల్ప్ అయింది. అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి. సంవత్సరానికి మాకు 1 కోటి చిల్లర అవుతుంది. సో ఆ ఉద్దేశంతో కూడా ఆన్ ద సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. నవతి ఉత్సవం ఆల్రెడీ
ఫిలిం చేంబర్తో మాట్లాడడం జరిగింది. మాకొక ఇండస్ట్రీ అంతా మాకొక 2 to 3 days 2-3 రోజులు మీరు సెలవు ఇవ్వాలి. నటీనటులందరూ రావాలి, వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు ఫిలిం చేంబర్ హ్యాస్ సపోర్టెడ్ అవర్ ఇనిషియేటివ్ 100%. అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు అండ్ దాము గారు, వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ 100% సపోర్ట్ చేస్తాం, మాకు ఒక 2 months ముందు డేట్ ఇవ్వండి అన్నారు. ఈరోజు వెళ్ళడం ఇమీడియట్గా డేట్ ఇచ్చేస్తాం, ఆ రెండు వీకెండ్స్ బ్లాక్ చేయమని చెప్పి. సో ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఉత్సవం చేయడానికి ఏకదాటిలో ఉన్నాం. రెండోది, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ ద ఫస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియాలో ఉన్న ముందు 5 అసోసియేషన్స్తో టైఅప్ అయ్యాం. కేరళలో, కర్ణాటక, తమిళనాడు, హిందీలో మనందరం ఉమ్మడిగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మోహన్ లాల్ గారు అక్కడ అమ్మ అన్న కేరళ అసోసియేషన్లో ఆయన పాజిటివ్గా రిప్లై అయ్యి ఆయన టైఅప్ ఒప్పుకున్నారు. కర్ణాటకలో రాక్లైన్ వెంకటేష్ గారు యాక్టివ్ సెక్రటరీ, ఆయన ఒప్పుకున్నారు. నాజర్ గారు, కార్తీ గారు వాళ్ళు ఒప్పుకున్నారు గత నడిగర్ సంఘం నుంచి. హిందీ వాళ్ళు ఆల్రెడీ ముందుకొచ్చి సంతకం పెట్టేశారు. సో నౌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియన్ సినిమాని ఒక ప్లాట్ఫామ్, ఒక గుప్పెట్లో తీసుకొచ్చి పెట్టాం. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ వాట్ వీ డన్. ఈ రాష్ట్రాల నుంచి కూడా అక్కడున్న నటీనటుల్ని కొంతమందిని ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రిక్వెస్ట్ చేసాం. కొంతమంది ఇమ్మీడియట్గానే ఒప్పుకున్నారు, కొంతమంది డేట్ సజెస్ట్ చేసి వస్తామన్నారు. ఆ లిస్ట్ కూడా త్వరలో మీ అందరికీ ఇస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. I'll again use a translation to you later. Sir, thank you.